వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైసూర్ బజ్జీ చేస్తున్నామండి. నేను కలిపేసుకున్నాను. మైదా, కొంచెం పుల్లటి పెరుగు, సోడా ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి, సాల్ట్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పిండి ఇలా ఉండాలండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకున్నాం. ఇంకా కాగలేదు. ఆయిల్ కాగిందని మనకి టెస్ట్ చేసుకున్నదానికి ఇలా వేయగానే వెంటనే ఒక సెకండ్కి పైకి వచ్చేసిద్దండి. అదిగో ఆయిల్ కాగినట్టలా. ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు. కాకుండా వేస్తే మనకి మైసూర్ బజ్జీ రాదు. ఆయిల్ బాగా కాగితే వాటంతటా అయ్యే పైకి వస్తాయండి. మనమేం కదిలించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం కదిలించుకుంటే సరిపోద్ది. ఒకదానికి ఒకటి అంటుకున్నాయి కదా, అది కొంచెం నీడ తీసుకుంటే సరిపోద్ది. ఇట్లా విడి తీసుకుంటేనే మనకు ఒకదానికొకటి బాగా వస్తుంది. సూపర్గా ఉంటాయండి. చక్కగా చూడండి ఎర్రగా ఎలా వేగిపోయినాయో. కరకరలాడే మైసూర్ బజ్జీ రెడీ అయిందండి. ఇది మనం వేరే గిన్నెలో. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఎంత బోలుగా వచ్చినాయో. ఇక మనకి ఇలా టేస్ట్ తెలిసిపోతే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.